లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముఖ్యంగా చెడు వ్యసనాలకి ఇబ్బందులు పడి చెడు వ్యసనాలకి బానిసలుగా అవుతున్న వారి పట్ల ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే సీనియర్ ఐపీఎస్ అధికారి గతంలో ఏదైతే విద్యార్థులు ఇబ్బందులు పడితే గుంటూరు లాంటి కేంద్రంలో కారప్పొడి ప్యాకెట్లు పంచిన ఒక హిస్టరీ గతంలో కొనసాగింది. ప్రస్తుతం డ్రగ్స్కి సంబంధించిన నియంత్రణలో భాగంగా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిన క్యాబినెట్ దీనికి సంబంధించి ఈగల్ అనే ఒక సంస్థని క్రియేట్ చేసి దాని ద్వారా పూర్తి స్థాయిలో నివారణకు చర్యలు తీసుకోవడం. ప్రస్తుతం ఈగల్ విభాగానికి అధిపతి ఏకే రవికృష్ణ గారు మనతో ఉన్నారు. సార్, అసలు ఈ విభాగానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, దీని ప్రాముఖ్యత ఏంటి సార్? ముఖ్యంగా మాదక ద్రవ్యరహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. ఇది జీవో ఈగల్కి సంబంధించి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ జీవో కూడా రావడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి మేము ఈగల్ ద్వారా మేము ప్రత్యేకంగా ఈ విభాగాన్ని చాలా అధునాతనంగా మేము బిల్డ్ చేస్తున్నాం. డేటా అనాలిసిస్ వింగు, లీగల్ వింగు, ట్రైనింగ్స్, ఇంకా ఇతరత్ర సంస్థలు కూడా మేము దీంట్లో పెట్టబోతున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ 26 జిల్లాల్లో కూడా ఒక చిన్న సెల్స్ మేము పెట్టబోతున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేయడం కోసం ఒక పోలీస్ స్టేషన్ కూడా మనం పెట్టబోతున్నాం. మొత్తం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా, మాదక ద్రవ్యాలు వినియోగం కాకుండా మొత్తం విద్యార్థుల కోసం, అదేవిధంగా పబ్లిక్ కోసం కూడా ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ ద్వారా మేము ప్రత్యేకంగా ప్రతి తల్లిని అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి తల్లి కూడా మా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్గా మారాలి. ఎందుకంటే ఇంకా మనకి విద్యార్థులను కాపాడుకోవాలంటే ఇంకా అది ఇంటి నుంచే మొదలవ్వాలి. ప్రతి తల్లికి కూడా ఇంట్లో ఏం జరుగుతుంది, విద్యార్థులు అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేము సోర్స్, డెస్టినేషన్, డిమాండ్, అదేవిధంగా ఇంకా ఇతరత్ర అంశాలు కూడా దీంట్లో మేము చేర్చబోతున్నాం. సో ముఖ్యంగా సోర్స్ మనకి గంజాయికి సంబంధించి ముఖ్యంగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలోని 9 మండలాల్లోని ఇది జరుగుతుందని మనం గుర్తించడం జరిగింది. అక్కడ హాట్స్పాట్స్ ఏవైతే ఎక్కువగా పండుతున్నాయి, ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ జరుగుతుంది, వాటన్నిటిని కూడా డ్రోన్స్ ద్వారా, కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ ద్వారా ఇప్పటికే మన పోలీసులు దాంట్లో ప్రత్యేకంగా ప్రయత్నాలు మొదలైనవి. ఈగల్ ద్వారా మేము ఈగల్ క్యాంప్స్ పెట్టబోతున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు నడిచిన నేలది, చాలా పవిత్రమైన నేల. స్వతంత్ర సమరయోధులు 1924లో మనకి మన్యం గురించి ఆయన ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఈ రోజుకి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు అయింది. ఈగల్ ప్రధానమైన లక్ష్యం ఒక్క గంజాయి ముక్క కూడా అక్కడ పండకుండా ప్రత్యేకమైన చర్యలు మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ వైపు కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాం. 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది విద్యార్థులు కూడా మేము ప్రత్యేకంగా మేము ఈగల్ కమిటీస్, అదేవిధంగా మనకి ప్రతి కాలేజీల్లోని స్కూల్స్లో కూడా మనం యాంటీ డ్రగ్ కమిటీస్ పెట్టబోతున్నాం. ప్రత్యేకంగా అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము కండక్ట్ చేయబోతున్నాం. తప్పకుండా భవిష్యత్తులో మాదక ద్రవ్యాలు లేకుండా ఒక బలమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. వాళ్ళ గురించి కూడా మేము కాన్సన్ట్రేషన్ చేసి భవిష్యత్తులోని మంచి ఫలితాలు సాధిస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. సార్, మొత్తం 26 జిల్లాలకు సంబంధించి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకొని టీంని ఎంతమందిని అలాట్ చేయబోతున్నారు ప్రతి జిల్లాకి? అంటే మనకి సుమారుగా ఇప్పుడు ఈ ఈగల్ అన్నది ఎలైట్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్. ప్రత్యేకంగా మేము ప్రతి జిల్లాలో కూడా మాకు ఒక డిస్ట్రిక్ట్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఉంటుంది. ఆ సెల్ ప్రత్యేకంగా అన్ని రకాలుగా ఆ రాష్ట్రం ఆ జిల్లాలో ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తి సమాచార సేకరణ, కాలేజీలు, స్కూల్స్ అక్కడెక్కడైనా జరుగుతుంటే దాని గురించి, అదేవిధంగా అనాలసిస్, ఇంకా హెడ్ క్వార్టర్స్తో అనుసంధానం ఇవన్నీ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ స్టేషన్ మన అమరావతిలో పెట్టబోతున్నాం. దాని ప్రధానమైన ఉద్దేశం ముఖ్యమైన కేసులు మేము తీసుకుంటాం. మిగతా కేసులు రెగ్యులర్గా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఈ స్టేట్ వ్యాప్తంగా, ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఎక్కడైనా వాళ్ళ లింక్స్ ఉన్నప్పుడు అటువంటి ముఖ్యమైన కేసులన్నీ కూడా ఈగల్ దర్యాప్తు చేస్తుంది. ముఖ్యంగా మనం దీంట్లోని లీగల్ ట్రైనింగ్ కూడా ముఖ్యమైన పార్ట్. మనకి రాష్ట్రంలోని ఎస్ఐలు, సిఐలు అందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వాలి. ఎన్డీపీఎస్ చట్టం చాలా కఠినమైన చట్టం. సుమారుగా కమర్షియల్ క్వాంటిటీలో పట్టుబడితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. కాబట్టి విద్యార్థులందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు లేకుండా మంచి ఉన్నత లక్ష్యాల కోసం పోరాడమని వాళ్ళని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. సార్, అంటే గతంలో విశాఖపట్నం లాంటి సిటీకి
పూర్తి స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో డ్రగ్స్ గంజాయి వచ్చింది. సో వాటికి సంబంధించి కూడా మీరు ఈ టీము పాత కేసులు కూడా తీసుకోబోతుందా? పాత కేసులు కూడా ఆల్రెడీ వాళ్ళు ఛార్జ్ షీట్లు వేయడం, కొన్ని వాటిలో దర్యాప్తు జరుగుతుంది. దాంట్లో కూడా ఏమైనా ముఖ్యమైన కేసులు ఉంటాయి, ఇంకా ఈగల్ ఫార్మేషన్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో తప్పకుండా వాటి మీద కూడా దృష్టి పెడతాం. వాటిలో కూడా ఎక్కువ శిక్షలు పడేలాగా మనకు దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే ఇటీవల కాలంలో అంటే వైసీపీ అంటే గత గవర్నమెంట్లో కొన్ని కంటైనర్లు వచ్చాయి డ్రగ్స్ అనేది, దీనికి సంబంధించి ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మాట్లాడటం జరిగింది. సో ఆ అంశానికి సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి సార్? దాన్ని ఏం చేయబోతాం? ఖచ్చితంగా ఇది ఏంటంటే, ఇంకా గతంలో ఏదైతే మీరు చెప్పిన అంశం కంటైనర్స్ ఉన్నాయో అవి ప్రస్తుతం సిబిఐ పరిధిలో ఉన్నాయి. సో సిబిఐ పరిధిలో అంశం కాబట్టి వాళ్ళు దర్యాప్తు సిబిఐ సంస్థ చేస్తుంది. భవిష్యత్తులో మేము అన్ని శాఖలతో అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇటీవల ఈరోజు ఉదయం కూడా మేము సీనియర్ ఆఫీసర్లు మాట్లాడుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో మనకి ప్రిజన్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఇలాగా అన్ని శాఖలతో కూడా మేము ప్రత్యేకంగా సమన్వయం చేసుకుంటున్నాం. ఎన్సీబీ అధికారులు, డిఆర్ఐ అధికారులు, పోర్ట్ అధికారులు, రైల్వే స్టేషన్ వీళ్ళందరితో కూడా మనం అనుసంధానం చేసుకుని భవిష్యత్తులో ఇంకా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. తొందరలోనే మేము ప్రిజన్స్ కూడా విజిట్ చేస్తాం. ప్రిజన్ లోపల ఆల్రెడీ ఈ కేసుల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుంచి సమాచార సేకరణ, అదేవిధంగా మేము ప్రిజన్స్ మీద మానిటరింగ్ ఎలా చేయాలి, పోర్ట్స్ మీద మానిటరింగ్ ఎలా చేయాలి మేము ఆలోచనలు చేస్తున్నాం. ఏదైతే మీరు చెప్పారో వాటి మీద కూడా దృష్టి పెట్టాం. ఖచ్చితంగా భవిష్యత్తులోని ఈగల్ అన్ని విభాగాల మీద, అన్ని శాఖల మీద, అదేవిధంగా అంతర్ సమన్వయంతో పకడ్బందీగా ముందుకెళ్ళబోతుంది. సార్, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఈ గంజాయి డ్రగ్స్ ఏపీకి వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎక్కువ డంప్ అవుతుంది. అక్కడి నుంచి చాలా ప్రాంతాలకు, ముఖ్యంగా ఏపీ నుంచే తెలంగాణకు పోతుందని చెప్పి కూడా ఇటీవల కాలంలో ఒక చర్చ కూడా నడిచింది. సో అసలు పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి ఈ గంజాయి డ్రగ్స్ రాకుండా నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇటీవల కాలంలోని అక్టోబర్ నెలలోని చెన్నైలోని సౌత్ డీజీపీ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. మన సదరన్ రాష్ట్రాల్లో ఉన్న డీజీపీస్ కాన్ఫరెన్స్ అది. దాంట్లోని అక్కడ ప్రజెంటేషన్లో నార్కోటిక్స్ సంబంధించి ఒక ప్రజెంటేషన్ చేస్తే దాంట్లో మన రాష్ట్రాన్ని ఒక మొత్తం అంటే గంజాయి పండిస్తున్నట్టుగా ఒక కలర్లో చూపించడం జరిగింది. సో అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇంకా మన రాష్ట్రం పరాయి రాష్ట్రంలో అంటే వేరే రాష్ట్రాల వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు. నేను ఢిల్లీలో పనిచేసినప్పుడు కూడా ఒక అధికారి అడగడం జరిగింది, మీ రాష్ట్రం గంజాయికి రాజధాని అయిందని చెప్పేసి. అప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. ఇది మార్చాలి మనం. ఇది మార్చాలంటే ఇంకా 5 కోట్ల మంది అనుకోవాలి. మనకి ఇటువంటి చెడ్డ పేరు రాకూడదు, ఖచ్చితంగా దీన్ని మార్పు చేయాలని చెప్పేసి. దాని గురించి అని చెప్పేసి మీరు చెప్పినట్టుగా మేము పూర్తి స్థాయిలో మేము సోర్స్ మీద, డెస్టినేషన్ మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇటీవల మేము తెలంగాణ ఏఎన్టీఎఫ్తో పూర్తి స్థాయిలోని అనుసంధానం మేము చేసుకుంటున్నాం. ఒక ఒరిస్సా ఏఎన్టీఎఫ్ చీఫ్తోని, వాళ్ళ ఎస్పీలతోని, మన ఎస్పీలు, నేను, ఏఎన్టీఎఫ్ మా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈగల్ ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేము దాంట్లో ముఖ్యంగా ఎస్పీ టు ఎస్పీ కోఆర్డినేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. మన సైడ్ మనకి మన తరపున మనకి ఏఎస్ఆర్ జిల్లా ఉంది, మన్యం జిల్లా ఉంది, శ్రీకాకుళం జిల్లా ఉంది, ఇంకా ఇతరత్ర అనకాపల్లి ఇటువంటి జిల్లాలు ఉన్నాయి. ఏదైతే సరిహద్దులు ఉన్నాయో ఏఎస్ఆర్ జిల్లాకి, మన్యం జిల్లాకి, పార్వతీపురం జిల్లాకి, సో వాళ్ళతో వాళ్ళ ఎస్పీలు మాట్లాడుకుంటున్నారు. అటు సైడ్ నుంచి మనకి 5 జిల్లాల్లో మనకి సమస్య ఉంది. ఆ ఒరిస్సా సైడ్ ఉన్న 5 జిల్లాల ఎస్పీలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఈగల్ మొత్తం రాష్ట్రం మన దేశంలో ఉన్న అన్ని యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తోని అనుసంధానం చేయబోతున్నాం. వాళ్ళకి సమాచార సేకరణ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. అదేవిధంగా మనం ఎన్సీబీ అఫీషియల్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీలో కూడా అఫీషియల్స్, నేను సీనియర్ ఆఫీసర్స్ని ఆల్రెడీ నేను కలవడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకుంటున్నాం. ఎన్సీబీ కూడా ఈగల్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్సీబీ నుంచి కూడా మేము భవిష్యత్తులోని టెక్నాలజీ సంబంధించి వాళ్ళు కూడా మనకి ఎన్నో రకాలుగా మనకి సహాయ సహకారాలు అందించబోతున్నారు, ట్రైనింగ్స్ అందించబోతున్నారు. ఈగల్ ఒక వరల్డ్ క్లాస్ ఆర్గనైజేషన్ కింద రూపొందించబడుతుంది. భవిష్యత్తులోని మన రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఉన్నా సరే ఇది 5 కోట్ల మంది బాధ్యత. అదేవిధంగా ప్రతి తల్లి కూడా అంబాసిడర్గా మారి 1972-1972 ఈ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్. ఇది ఆల్రెడీ మేము ఇప్పుడు మీరు ఈ నెంబర్కి సమాచారం అందించాల్సిందిగా మీ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతాం. ఒక సమాజాన్ని మనం కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఫోన్ కాల్ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చేయగలిగితే ఇంకా మీ ఏరియాలో ఎక్కడైనా సరే గంజాయి తాగి ఎక్కడైనా తిరుగుతున్నా సరే, అదేవిధంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా సరే,
ఎక్కడైనా సరే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మీకు అనుమానం ఉన్నా సరే, గంజాయి పండిస్తున్నా సరే ఖచ్చితంగా మాకు కాల్ చేయాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని కూడా కోరుతున్నాం. అల్లూరి సీతారామరాజు నడిచిన నేలది, పవిత్రమైన నేల, మన్యం దొర. ఆయనకి నివాళి కింద మీరు ఈ గంజాయికి వ్యతిరేకంగా ఈగలు చేసే పనిలోని భాగస్వామ్యం కావాల్సిందిగా, మీకు గలం విప్పాల్సిందిగా ఈగల తరపున ప్రత్యేకంగా మేము అందరినీ కూడా కోరుతున్నాం. సార్, ఫైనల్గా దీనికి సంబంధించి ప్రముఖులు అంటే సినీ నటుల్ని, సెలబ్రిటీలని ఏమన్నా ఒక స్టార్ క్యాంపెయిన్గా వినియోగించుకోబోతున్నారా? ఎందుకంటే తెలంగాణలో డ్రగ్స్కి సంబంధించి సినీ ప్రముఖులంతా ఆడియో వీడియోలు ఇస్తూ ఉన్నారు. ఇది అందరినీ కూడా మేము కలవబోతున్నాం. ఖచ్చితంగా మేము అందరు మీరు చెప్పినట్టు సెలబ్రిటీస్ అందరినీ కూడా పిలవబోతున్నాం. మాకు ఈగల ద్వారా ప్రతి తల్లి కూడా మనకి అంబాసిడరే. ఎందుకంటే ఇంకా సమాజంలోని, సొసైటీలోని ప్రతి తల్లి కూడా అనుకుంటే ఇంకా ఖచ్చితంగా ఇది ఆగిపోతుంది. ప్రతి తల్లిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సెలబ్రిటీస్, ఇంకా ముఖ్యమైన వ్యక్తులు అందరినీ కూడా మేము కలిసి ఈగల్ క్యాంపెయిన్లో వాళ్ళని భాగం చేస్తాం. ఎక్కువగా మనకి డిమాండ్ సైడ్, డిమాండ్ తగ్గిన ప్రతి క్షణంలో కూడా మనకి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఒక మంచి వాతావరణంలో మనకి ఈగల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మా ప్రయత్నం మొదలైనవి. ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే స్వతంత్ర సమరయోధులు నడిచిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ప్రస్తుతం గంజాయికి చిరునామాగా మారింది. అలాగే గతంలో జరిగిన ఢిల్లీ స్థాయిలో పనిచేసిన సమయంలో కానీ, లేకపోతే ఢిల్లీలో జరిగిన సదరన్కి సంబంధించి జరిగిన సమావేశంలో కానీ ఏపీ అంటే గంజాయి ప్రాంతానికి అడ్డాగా మారిందని చెప్తున్నారు. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి రాకుండా ఏపీ అంటే అభివృద్ధి అనే నినాదం తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చీఫ్ రవికృష్ణ అంటున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.